సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ గోవా ట్రైన్ను జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం తరపున నవరాత్రుల కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్తున్న ఈ-బై వీక్లీ రైలును ప్రారంభించామన్నారు కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ ట్రైన్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. సికింద్రాబాద్ గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికొచ్చిందని రైల్వే మంత్రితో మాట్లాడి రైలు సర్వీస్ ప్రారంభించామని చెప్పారు. 3 రాష్ట్రాల పర్యాటక రంగం అభివృద్ధికి, వాణిజ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతానికి సికింద్రాబాద్ గోవా ప్రత్యేక రైలు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జంట నగరాల ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా గోవా ప్రజలకు ఈ యొక్క దేవీ నవరాత్రుల కానుకగా, దసరా కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనును నేరుగా ఈరోజు ప్రారంభించుకోవడము నిజంగా సంతోషమని సందర్భంగా మనవిస్తున్నాం. ఈ రైలు మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కానీ, ప్రత్యేకంగా మన హైదరాబాద్ నగర ప్రజలకు, ఎవరైతే గోవా వెళ్ళాలని చాలామంది అనేక కష్టాలు పడి వెళ్తూ ఉంటారు, అలాంటి వారందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాం. గోవా వెళ్ళాలంటే ఇటు కర్ణాటక రాష్ట్రం కానీ, లేకపోతే అటు గుంతకల్ కానీ, ఇతరత్ర అనేక ప్రాంతాల నుంచి ట్రైన్లు చేంజ్ అవుతూ కనెక్టివిటీ ట్రైన్ల ద్వారా గోవా చేరుకోవాల్సి ఉంటుంది. కానీ ఈరోజు నేరుగా మరి గోవా వెళ్ళడం ఏదైతున్నదో, మరి చాలా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు డెస్టినేషన్ మ్యారేజెస్ గోవాలో చేసుకుంటారు, గోవాలో అనేక రకాల ఫంక్షన్స్కి వెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి పర్యాటకులు, టూరిస్టులు చాలామంది గోవా వెళ్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ట్రైను ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ట్రైను మరి నేరుగా వేయడానికి అంగీకరించినటువంటి ప్రధానమంత్రి గారికి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజరు, అదేవిధంగా మిగతా అధికారులందరికీ, అనిల్ కుమార్ జైన్ గారికి, మిగతా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్ర ప్రజలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి వెళ్తుంది కాబట్టి అక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ట్రైను కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, హోస్పేట, ధార్వాడ్, అదేవిధంగా మడగావ్ నుంచి గోవాలో ఉన్నటువంటి వాస్కో డి గామా రైల్వే స్టేషన్కు ఇది చేరుతుంది. మనకందరికీ తెలుసు, ఈ 2 రాష్ట్రాలు, ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ, అటు గోవా రాష్ట్రం కానీ చాలా ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది. ఒక మంచి దసరా పండుగ నవరాత్రుల సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనం అందరం కూడా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఏదైతే సికింద్రాబాద్ నుంచి వాస్కో డిగామాకి వెళ్తున్న ఈ యొక్క ట్రైను అందరికీ కూడా ఒక డ్రీమ్ డెస్టినేషన్ లాంటిది. ఎందుకంటే గోవా ప్రాంతం అనేది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అక్కడ చూడాలనుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ట్విన్ సిటీస్లో గోవాకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా కనెక్టింగ్ ట్రైన్ తీసుకోవాల్సి వస్తుండే. కానీ ఈరోజు డైరెక్ట్ ట్రైన్ ఓపెన్ చేయడం వల్ల చాలామంది వరకు డైరెక్ట్ యాక్సెస్ కూడా దొరుకుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క ట్రైన్ వల్ల అటు కర్ణాటక రాష్ట్రం కావచ్చు, లేదా కర్నూలులో కూడా ఇది ఒక ఆల్ట్ ఉంటుంది కనుక ఆ రాష్ట్రాలు మన రాష్ట్రాల వల్ల
కల్చరల్ యాక్టివిటీస్ కూడా కల్చరల్ ఎక్స్చేంజ్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఈరోజు ఈ ట్రైన్ యొక్క ప్రారంభం ఉంటుందో ఇది హైదరాబాద్ వాసులకు కావచ్చు, భాగ్యనగర్ వాసులందరికీ కూడా ఒక శుభ ప్రారంభం. ఎందుకంటే యంగ్స్టర్స్, ముఖ్యంగా యంగ్స్టర్స్ అందరు కూడా బై రోడ్ చాలా మంది గోవాకు ట్రావెల్ చేస్తుంటారు. మనం చూస్తుంటాం రోడ్ జర్నీ ఎప్పుడు కూడా అంత సేఫ్టీగా ఉండదు, కానీ ఒక ట్రైన్ జర్నీ ఎప్పుడైనా సేఫ్టీగా ఉంటుంది కనుక మీ అందరికీ కూడా డైరెక్ట్ ట్రైన్ ఇప్పుడు అందుబాటులో ఉన్నందుకు మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నా. మరొకసారి సౌత్ సెంట్రల్ రైల్वे जीएम गारंटी अरुण गार की కూడా अभिनंदन తెలియజేస్తున్నా. सर आपने एक अच्छा काम आज यहाँ पे शुरुआत करने का मौका हमें भी दिया है, क्योंकि आज एक दसरा के नवरात्रि के अवसर पर ये अच्छा काम आपने शुरुआत कर रहे हैं. मैं क्योंकि जनरली क्या होता है, हैदराबाद के जो यंगस्टर्स है काफ़ी सारे लोग गोवा जाना पसंद करते हैं. जब भी वो गोवा जाते हैं तो उन लोग को काफ़ी रोड के माध्यम से जाना पड़ता है, काफ़ी कर्नाटका वो पूरा घूम के जाते हैं. लेकिन आज इस ट्रेन के वजह से उन लोगों को डायरेक्टली वहाँ जाने का मौका आप लोग प्रोवाइड कर रहे हैं. उसके लिए मैं आप सबको धन्यवाद कहता हूँ. बहुत बहुत धन्यवाद.